ఇప్పుడు దయాకర్ గారు ఎమ్మెల్సీ అయ్యారు కదా, మీరు ఎప్పుడైనా అన్నారా ఈ సంపాదన ఏది మనకి, మనం ఏం సంపాదిస్తున్నాం, కనీసం ఉండాలి కదా పిల్లల చదువులకో లేకపోతే వాళ్ళకి ఫ్యూచర్లో పెళ్లి చేయడానికో, మనం రేపొద్దున బతకడానికో? నువ్వేమన్నాను నువ్వే చూసుకో, ఆయన మాట అది అంతే. ఇక నువ్వే మెయింటైన్ చేసుకోవాలి అనేది అనమాట. నీకున్న బడ్జెట్లో నువ్వు ప్లాన్ చేసుకో, నువ్వు చూసుకో, నాకైతే ₹1 అవసరం లేదు అని అనేది. నేను జనం కోసం నాకు అదే టైం సరిపోతుంది, ఈ సంపాదన అంటే నేను ఈ సర్వీస్ చేయలేను అని ఇట్లా మాట్లాడుతుండే అనమాట. సో మీ ఫ్యామిలీ వైపు నుంచి అయినా ప్రెజర్ ఉంటుంది కదా, అట్లీస్ట్ పనులు చేసుకోమను, సంపాదించు నాన్న అనేటోళ్ళు పాపం. మొన్ననే చనిపోయారు. ఓకే. చాలా ఇంట్రెస్ట్ ఈయనంటే, ఫస్ట్ ఇష్టం లేకుండా ఈయనంటే, తర్వాత ఈయన చేసే పనులు చూసి, సామాజిక సేవలు చూసి, సమస్యల మీద మాట్లాడడము, మంచిగా అన్నిట్లో పార్టిసిపేట్ చేయడము, గవర్నమెంట్ని ఎదిరించి కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం, ఇవన్నీ చూసి అబ్బా పోనీలే మంచి అబ్బాయిని చేసుకుందని ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది నాన్నకి. నాన్న కూడా అనేవాళ్ళ, ఎంతసేపు నువ్వు సర్వీసే చేస్తే కొంత డబ్బు కూడా అవసరం, నీ ఫ్యామిలీని కూడా చూసుకోవాలి అని ఇట్లా అనేవాళ్ళు. సరే ఇంకా ఆయన ఆ ఇంట్రెస్ట్ ఆయనకు లేదు, మా వారికి సంపాదించుకోవాలనే ఇంట్రెస్ట్ అంత ఉండకపోయేది. సర్లే అని నేనే పర్సనల్ లోన్స్, హౌస్ లోన్స్, ఉన్న లోన్స్ అన్ని తీసుకొని పిల్లల్ని చదివించుకుంటున్నా. సో ఏం చెప్తారు మీ 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 సార్కి, ఎట్లా అడుగు ముందుకేయండి అని మీరు ఒక సజెషన్ ఇస్తారు ఆయనకి? ఆయన ఎప్పుడు కూడా పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుందండి, జనం పట్ల కావచ్చు, లీడర్ల పట్ల కావచ్చు, మీ మీడియాతో కూడా ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు. ఆయనకున్న ఒక మంచి క్వాలిటీయే ఫ్రెండ్లీనెస్, అందరితో మింగిల్ అయిపోవడము, అందరితో పలకరించడం, అందరితో మంచిగా ఉండడం అనేది ఆయన క్వాలిటీ. ఈరోజు ఈ స్థాయికి ఆయన వచ్చిందంటే ప్రతి ఒక్కరితో మంచి రిలేషన్ మెయింటైన్ చేయడమే ఆయనకున్న అసెట్. అదే ఈరోజు పదవి తీసుకొచ్చింది. సో ఆయన మాట్లాడుతున్న చేసిన వ్యాఖ్యలు, ఆయనని ట్రోల్ చేయడం ఇట్లాంటివి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే సోషల్ మీడియాలో నెగటివ్ ట్రోల్స్ పట్టించుకోము మేము. ఇప్పుడు కొంతమంది అంటారు పాకిస్తాన్ ప్రేమికుడు అని, ఏదో టీవీ9లో డిస్కషన్. పాకిస్తాన్ ఏందండి, మేము ప్రపంచ ప్రేమికులము, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని ప్రేమిస్తాం మేము, అది మా పాలసీ అంతే. ఇప్పుడు వెంకటరెడ్డి గారిని ఆ మాట అన్నప్పుడు మీరు ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఏం చెప్పారు ఆయనకి? నేనైతే అంటే ఎందుకన్నా ఏం అవసరం అసలు అన్నా, ఎందుకంటే వాళ్ళతో మాకు మంచి రిలేషన్స్ ఉండే, కొంత ఏంటంటే సేమ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఎప్పుడు కూడా మంచిగా కలిసేవాళ్ళం, మాట్లాడేవాళ్ళము, ఒక ఫ్యామిలీ లాగే ఉండేవాళ్ళము. అలాంటి వ్యక్తిని నువ్వు ఎందుకు అనాలి అన్నట్టు కొంచెం అన్నా. కొంత బాధ కూడా అనిపించింది, అనుకోకుండా అట్లా జరిగిపోయింది. సో మనం ఏం చేయలేము దాన్ని. సో 2 సార్లు ఓడిపోయినప్పుడు, ఫస్ట్ టైం ఓడిపోయినప్పుడు మీ రియాక్షన్ ఒక రకంగా ఉంటుంది, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ టికెట్ వచ్చి మళ్ళీ ఓడిపోతే ఇంకా ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. ఏమనిపించింది సెకండ్ టైం ఓడిపోయినప్పుడు మీకు? నాకు సెకండ్ టైం అయితే ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఓటమిని కూడా మనము స్వాగతించాలనేది ఒకటి తెలుసుకున్నా నేను. అది మా వారి ద్వారానే తెలుసుకున్నా. ఫస్ట్ టైం బాధ అనిపించింది, అప్పుడు తెలియని వయసు నాది కూడా, నాకు పాలిటిక్స్ అంటే కూడా తెలియదు, ఏం తెలియదు అప్పుడు అంతగా. సో సరేలే ఓడిపోయారని కొంత 2-3 డేస్ బాధపడ్డా నేను. బాధపడి ఇంకా తర్వాత కామన్ అయిపోయింది అది. నెక్స్ట్ సారికి నేనే చెప్పిన అనమాట, ఏమొద్దు, ఏం అవసరం లేదు, నువ్వు ఎక్కడున్నా కూడా కింగే, పవర్ వస్తేనే కింగ్ ఏందబ్బా, ఇంత సర్వీస్ చేసినావు, ఇంతమంది మనసుల్లో నువ్వు ఉన్నావు, మొత్తం యావత్ తెలుగు ప్రజలు, నాట్ ఓన్లీ తెలంగాణ ప్రజలు, మొత్తం వరల్డ్ మొత్తం తెలుగు ప్రజలు ఈయన బాగా అభిమానిస్తారు. సో అంతకంటే పెద్ద అసెట్ ఉంటుందని నేనైతే అనుకోను. సో నాకు కూడా ఉండే, మీరు అన్నట్టు ఈయన సంపాదించాడు, ఏం చేయడు, పట్టించుకోడు అని అనుకునేదాన్ని. కానీ మనం గుర్తింపు అనేది ఇంత హ్యాపీనెస్ ఇస్తుంది చూడండి, దానికి మనం దేంతో వెలకట్టలేము. సో నాకు అది నచ్చి నేను కూడా అట్లనే మారిపోయినా. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నాగమణి గారు. థ్యాంక్ యూ. సో ఇది అద్దంకి నాగమణి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలివేలు.